బైక్ నడుపుతున్నారా, అలాగే కారు కూడా తీసుకెళ్తున్నారా? అయితే ఇవాళ నుంచి అందరూ అలర్ట్గా ఉండాల్సిందే. ఏ మాత్రం నిబంధనలు పాటించకపోతే పోలీసులు ఖచ్చితంగా మీకు గట్టి జరిమానా విధిస్తారు. ఏ ప్రాంతం అయినా సరే, ఇటు భీమిలి నుంచి అటు గాజువాక, అగరంపూడి ప్రాంతాల వరకు దాదాపుగా 20 చెక్ పోస్టులు కూడా ప్రతిరోజు పెడుతున్నారు. ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు పోలీస్ యంత్రాంగం. ఈ నేపథ్యంలో మనతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్, మార్చి 1 నుంచి కొత్త నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు, అలాగే ఇవాళ ఏం స్టార్ట్ చేశారు? మార్చి 1 నుంచి గవర్నమెంట్ కొత్త ఆర్డర్స్ ప్రకారం మేము కొత్త చలానా అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చామండి. కొత్తగా చలానాస్ ఇంతకు పాత చలానాస్ ఏవైతే ఉన్నాయో, పాత ఎంబీ యాక్ట్ ఏమైనా దాన్ని సవరించి కొత్త యాక్ట్ ప్రకారం కొత్త ఫైన్లు చలానాస్ మనం కొత్తగా తీసుకొచ్చామండి. దాంట్లో మీరు చూసుకున్నట్టయితే హెల్మెట్కి పాత చలానా 100 రూపీస్ ఉండేది, ఇప్పుడు మనం 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి. అలాగే ప్రతి దాంట్లో కూడా, అలాగే ఈ నెంబర్ ప్లేట్లు లేనివి, దాంతోపాటు డ్రైవింగ్ లైసెన్సులు లేనివి, నెక్స్ట్ ఓవర్ స్పీడింగ్, సౌండ్ పొల్యూషన్, ఇలా ప్రతిదానికి కూడా అమెండ్మెంట్ జరిగిందండి. అన్ని విధాలుగా డేంజరస్ డ్రైవింగ్కి 1000 రూపీస్ ఉండేది, దానికి హెవీ వెహికల్ అయితే 10,000 దాకా, మ్యాక్సిమం 10,000 దాకా ఛార్జ్ చేస్తున్నామండి. డ్రంక్ అండ్ డ్రైవ్లో కూడా ఇదివరకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది, ఇప్పుడు అది లేదండి. డ్రంక్ అండ్ డ్రైవ్ అయినా కూడా మినిమం 10,000 రూపాయల చలానా పే చేయాల్సి ఉంటుందండి. ఇప్పుడు ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి, అంటే ఇదివరకు కూడా మాక్సిమం మనకు ఒక 3 months బ్యాక్ వరకు వితౌట్ హెల్మెట్ కేసులు ఎక్కువ ఉండేవి. ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది. సో ఇవాళ ఎలా ఉంది పరిస్థితి? ఈ స్టార్టింగ్ మాకు ఇదివరకు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి జరిగిన అమెండ్మెంట్లోనే సెప్టెంబర్ 1వ తేదీ నుంచి లైసెన్స్ ఎప్పటి నుంచి అది సీజ్ చేస్తున్నామో దాదాపు ఒక 90% వరకు హెల్మెట్స్ ధరించడం అనేది ఖచ్చితంగా పెరిగిందండి. 100% పెరిగిందని చెప్పాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా దీనివల్ల ఇంకా పెరుగుతుందని, దీనివల్ల ప్రజలు వాళ్ళ లైఫ్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయని చెప్పేసి, నెక్స్ట్ పైగా రోడ్ యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పి మేము భావిస్తున్నామండి. సార్, ఇవాళ మీరు సర్ప్రైజ్ చెక్ పెట్టారు, చెక్ మొత్తం ఈ ఏరియాలో పెట్టారు, జోరుగులపాలెంలో, బీచ్ రోడ్ ఏరియాలో. ఇవాళ ఎన్ని కేసులు నమోదైనాయి, ఎంతవరకు జరిమానా మీరు? ఈరోజు దాదాపుగా ఒక 25-30 వరకు మనం హెల్మెట్ చలానా జనరేట్ చేసామండి. ప్రతిదానికి 1000 రూపీస్ చలానా ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది, 1000 రూపీస్ చలానా వస్తుందండి వాళ్ళకి. అంటే ఓన్లీ హెల్మెట్ కేసులు, ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు? ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవన్నీ నమోదు చేస్తామండి. ఈ రోజు నుంచి ఏది జరిగినా ప్రతిదానికి కొత్త అమెండ్ ప్రకారం మాత్రమే ఫైన్ పడుతుందండి. మనం దానికి ఏం చేయడానికి ఉండదు, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. దీనికి సంబంధించి ఏమైనా ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చా? అంటే 3 నెలల జైలు కూడా ఉంది. హెల్మెట్ లేకపోతే 2 సార్లు తర్వాత 3వసారి వాళ్ళు లైసెన్స్ కూడా రద్దు చేస్తాము, జైలు శిక్ష కూడా ఉంటుందని చెప్పారు. దాని గురించి జైలు కాదు కానీ 3 నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామండి. 3 నెలల పాటు ఆయన లైసెన్స్ మళ్ళీ తిరగకూడదు. రిపీటెడ్ వైలేన్స్ అయితే వెహికల్ కూడా సీజ్ చేస్తామండి. రిపీటెడ్ వైలేన్స్, ఇప్పుడు ఒక మొదటిసారి దొరికాడు, హెల్మెట్ పట్టుకున్నాం, మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన అదే అఫెన్స్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసినా కూడా కనబడితే వెహికల్ సీజ్ చేయడానికి మాకు ఆర్టీఓ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవి చేయొచ్చు, వాళ్ళ అండర్లో కానీ మేము కానీ చేస్తామండి. ఇంకా సిటీలో ఎక్కడ సర్ప్రైజ్ చెక్స్ ఉన్నాయి, దానికి సంబంధించి ఏం ఏర్పాట్లు చేశారు? సర్ప్రైజ్ చెక్స్ సిటీలో అన్ని జంక్షన్లో కూడా ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు మన భీమిలి దగ్గర నుండి గాజువాక వరకు ఉన్న మొత్తం 22 పోలీస్ స్టేషన్లోని 22 పోలీస్ స్టేషన్ నుంచి కూడా మంచి కొంచెం రద్దీగా ఉండే జంక్షన్లోని ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ జరిగే ప్రదేశంలో పెట్టుకొని ఖచ్చితంగా చలానా జనరేట్ చేయడం జరుగుతుందండి. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా దీని మీద చేయాలని చెప్తున్నారు. ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కడికక్కడ సర్ప్రైజ్ చెక్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు నిబంధనలు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించాలి, నియమావళిని అనుసరించి ముందుకు వెళ్ళాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అందరూ కూడా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఐ శ్రీకాంత్ చెప్తున్నారు.